కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? కౌన్సిల్ హాల్ కి ఎవరెవరు చేరుకున్నారు? చాలా తీవ్రమైన ఉత్కంఠ. మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన నెంబర్ మా దగ్గర ఉందని కూటమి చెప్తోంది. కానీ మరొక వైపు టెన్షన్. ఒకవేళ వైసీపీ ఏమో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్కి సంబంధించిన నెంబర్ లేదు అని చెప్తుంది. అయితే లోపలికి 74 మంది ఎంటర్ కావాల్సి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే 74 మంది కోరం ఉండిన తర్వాత మాత్రమే అవిశ్వాసం మీద ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అవిశ్వాసాన్ని ఆమోదం పొందడానికి కేవలం సింపుల్ మెజారిటీ 51% సరిపోతుంది, 49 మంది సరిపోతుంది. కానీ బట్ ఆ సమావేశం నిర్వహించాలంటే మాత్రం 74 మంది కావాలి. ప్రస్తుతం మనతో జనసేన కార్పొరేటర్లు ఉన్నారు. సార్, మూర్తి గారు, ఇంత పెద్ద ఉత్కంఠ ఏంటి? నెగ్గబోతున్నారా? కానీ ఇంకా డౌట్ ఉంది. ఇప్పుడే సీఎం రమేష్ అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో తిరుపతి నుంచి బయలుదేరారు. సో ఏ ఒక్కరు మిస్ అయినా పరిస్థితి ఏంటి? ఎట్లా ఏం జరగబోతుంది? 58 మంది శిశుపాలుల చేతుల్లో నలిగిపోయినటువంటి జీవీఎంసీ పాలకవర్గం, జీవీఎంసీ ఇవాళ విముక్తి చెందబోతోంది. ఇవాళ అభివృద్ధికి అవినీతికి జరుగుతున్నటువంటి సంగ్రామంలో ఇవాళ కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఇవాళ నెగ్గబోతూ ఉన్నాయి. ఏదైతే ప్రజలు అవిశ్వాసం వ్యక్తం చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీని గెలిపించారో, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశారో, వైసీపీ వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా ఏదైతే గెలవలేదో అప్పుడే వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. గౌరవ మేయర్ గారు, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? మా దగ్గర మ్యాజిక్ ఫిగరే కాదు, ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నారు. ఖచ్చితంగా మేము విజయం సాధించబోతా ఉన్నాం. పూర్తి కోరం ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇవాళ అవిశ్వాస తీర్మానం. అవసరమైన నెంబర్ ఉంటుందా? I don't engage that much with TV9 and we'll wait for another 1-2 hours, you'll get the results. సో ఇది మొత్తానికి వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది అని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే తీవ్ర ఉత్కంఠ. ఇప్పుడు 74 మంది సరిగ్గా ఉన్నారని చెప్తున్నారు. నిన్న మలేషియా నుంచి క్యాంప్ నిర్వహిస్తే క్యాంప్ నుంచి కొంతమంది, ఒక కార్పొరేటర్ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కకుండా ఎయిర్పోర్ట్కి వచ్చి వీళ్ళతో పాటు చెక్ ఇన్ అయ్యి, కానీ ఈ ఫ్లైట్ వైజాగ్ వచ్చే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కింది. భూపతిరాజు సుజాత ప్రస్తుతం బెంగళూరులో ఉంది. ఆవిడని కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నాం, ఆమె కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. ఆమె వస్తే ఆమె నెంబర్ 75, ఆమె రాకపోయినా 74 ఉందంటున్నారు. అదే సమయంలో నిన్న రాత్రికి అందరినీ ఇక్కడికి చేరుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ 72 మంది ఉన్నారు. మరొక 2 కార్పొరేటర్లు బయట నుంచి రావాల్సింది, వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరూ ప్రత్యేకంగా 74 మంది కౌన్సిల్లోకి ఎంటర్ అయ్యే వరకు కంటికి రెప్పలాగా వాళ్ళని పెట్టుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ మీద నిరంతర నిఘా ఉంచిన నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళందరినీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వ్యక్తిని ప్రత్యేకంగా నియమించి మరీ వాళ్ళని కౌన్సిల్కి తీసుకొచ్చే బాధ్యత ఇక్కడికి తీసుకొచ్చారు. మొత్తం ప్రస్తుతం 72 మంది ఉన్నారు. మరొక 2 వస్తే ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి తీవ్రమైన ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్గదు, అవిశ్వాసాన్ని వీగిపోతుంది. అందుకు అవసరమైన నెంబర్ మా దగ్గర ఉంది. అందుకే మేము గైర్హాజరవుతున్నాం. ఒకవేళ మేము హాజరైతే కోరం ఉంటుంది కాబట్టి, సమావేశం జరుగుతుంది కాబట్టి మేము గైర్హాజరు అవ్వాల్సి వస్తుంది. అంతకు మించి వేరే కారణాలు ఏమీ లేవు. కోరం లేకుండా ఉండాలంటే మేము గైర్హాజరు కావాల్సిన తప్పనిసరి పరిస్థితి అని చెప్తోంది. అదే సమయంలో విప్ జారీ చేశామని చెప్తున్నారు. కానీ విప్పుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ అవుతుంది. విప్పుకి ఎంత శాంటిటీ ఉంది అన్న దాని మీద కూడా. ఎందుకంటే విప్పు కేవలం లెజిస్లేటర్స్కి మాత్రమే ఉంటుంది, లోకల్ గవర్నెన్స్ అయినా కార్పొరేటర్స్కి ఉండకపోవచ్చు అన్నది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. సో మొత్తానికి తీవ్రమైన ఉత్కంఠ మధ్య అయితే ఇది ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, కూటమి నాయకులందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి అందరినీ తీసుకెళ్లి 74 మందిని ప్రత్యేక వాహనాల్లో కౌన్సిల్ సమావేశానికి తీసుకెళ్లబోతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ. ఒకవేళ కౌన్సిల్ లోపలికి వెళ్ళి నిన్న ఎయిర్పోర్ట్లో ఎలాగో చెక్ ఇన్ అయ్యి వేరే ఫ్లైట్ ఎక్కారో, అలాగే కౌన్సిల్లోకి వెళ్ళి జీవీఎంసీ హాల్లోకి వెళ్లకుండా బయటకు వస్తారేమో అన్న అనుమానాలు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ టెన్షన్ అయితే సమావేశం ప్రారంభమయ్యే వరకు, కోరం ప్రారంభమయ్యే వరకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈశ్వర్.